ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరం రెడ్డి గారు. ముఖ్యంగా టుడేస్ జనరేషన్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ అండ్ ముఖ్యంగా ఐటీ వ్యవస్థ ఒక 4 years పాటు కష్టపడి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకొని కేవలం 10,000కి 20,000కి జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, వీటి నుంచి మనం ఎలా బయటపడాలి, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఇన్ని రోజులు చెప్పిన విధంగా 4 years చాలా కష్టపడి ఎన్నో ఎత్తుపాలాలు చూసి, అంటే సినిమాలో చాలా ఎంటర్టైనింగ్గా చూపిస్తారు, బట్ రియల్ గ్రౌండ్ రియాలిటీ తెలిసిన స్టూడెంట్స్ పరంగా చెప్పాలంటే వాళ్ళు చాలా కష్టపడి చదువుతారు, పాస్ అవుతారు. బట్ ఆ సర్టిఫికేట్ కేవలం 10,000 సంపాదించి పెడుతుంది, కేవలం 20,000 సంపాదించి పెడుతుంది అంటే దాని వాల్యూ అంతేనా అనేది నా క్వశ్చన్. రీసెంట్గా కాగ్నిజెంట్ అనే ఒక ఎంఎన్సీ కంపెనీలో ఇంకా 2.5 lakh ప్యాకేజీ పెర్ ఎన్ఎం ప్రొవైడ్ చేస్తున్నారంట. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే దీని పట్ల ఎవరో యాక్షన్ తీసుకునే స్కోపు ఎక్కడ లేదు. అలాంటి సిచ్యువేషన్స్ కానీ అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లేవు. బట్ వాట్ అబౌట్ స్టూడెంట్స్, వాట్ అబౌట్ యంగర్ జనరేషన్, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎటువంటి విధంగా ఫైనాన్షియల్గా ఎడ్యుకేట్ అవ్వాలంటారు? మీరంటే కరెక్ట్ అండి. పల్లెటూరులో ఒకరోజు పనికి వెళ్తే 500 రూపాయలు వచ్చి ఈ రోజుల్లో, అంటే నెలకి 15,000 రూపాయలు పల్లెటూరులోనూ వస్తున్నాయి ఈ రోజుల్లో. అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, ఇలా బీటెక్ చేసిన వాళ్ళకి ఇంత లో వేజ్ శాలరీలు అంటే, అండ్ అది చెప్పుకోవడానికి కడుపు మండింది ఎవరికైనా సరే. బేసికల్గా అది కామన్. అది క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ 2.5 lakh మాత్రం ఎందుకు ఇవ్వాలి? ఫ్రీగానే చాలామంది చేస్తారు. వాళ్ళు కనుక నేను నెక్స్ట్ 5 years ఫ్రీగా చేయాలి, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోమంటే నాకు తెలిసి లక్షలు అప్లై చేసుకుంటారు. ఇస్ ఇట్ పాసిబుల్ అంటారు? అంటే రీజన్ వై, ఎందుకు, ఎలా? నేను అంటుంది ఏంటంటే, ఎథికల్ గురించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో సంవత్సరానికి 25 లక్షల మంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఇండియాలోంచి ఎవ్రీ ఇయర్ బయటకు వస్తున్నారు. 25 లక్షల మంది జాబ్లు ఎన్ని క్రియేట్ అవుతున్నాయి ఇండియాలో? ఇలాంటి జాబ్స్, ఎంఎన్సీ జాబ్స్ 1,00,000 కూడా ఉండవు కనీసం. లాస్ట్ ఇయర్ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీలో -60,000 జాబ్స్ అండి. మైనస్ అని అంటుంది, ప్లస్ కాదండి, లేవు. -60 జాబ్లు అంటే 60,000 జాబ్స్ పీకేశారు. రీసెంట్గా రిలయన్స్లో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 64,000 మంది తగ్గారండి ఎంప్లాయీస్ ఇంకా రీసెంట్గా. అండ్ సిస్కో నెట్వర్క్స్ వాళ్ళు ఈ రీసెంట్గా వాళ్ళు 30,000 మందిని ఎంప్లాయీస్ని పీకేశారండి. అండ్ లాస్ట్ ఇయర్ మీరు చూసారు, ఆల్రెడీ మెటా కానీ అమెజాన్ కానీ 10% వర్క్ ఫోర్స్తో తగ్గించుకున్నారు. దాని మీనింగ్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఆటోమేషన్కి వెళ్తున్న ఈ రోజుల్లో హై ఎండ్ స్కిల్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, లో ఎండ్ స్కిల్స్కి అంత రెస్పెక్ట్ ఇవ్వరు అనమాట. ఇది వాళ్ళు ఇస్తానది 2.5 lakh ప్యాకేజీ డిగ్రీ వాళ్ళకండి, నార్మల్ డిగ్రీ వాళ్ళకి. ఈ కంపెనీ క్లారిఫికేషన్ ఇచ్చారు ఆల్రెడీ, ఇది బీటెక్ వాళ్ళకి కాదు ఈ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ డిగ్రీ చదివిన వాళ్ళకని. డిగ్రీ చదివిన వాళ్ళకైనా కూడా నిజంగా 20,000 రూపాయలు ఈ మెట్రోపాలిటన్ సిటీలో నెలకి 20,000 రూపాయల వర్త్ ఈ జాబులు చేయటం నిజంగా అవసరం అంటే ఇట్స్ అప్ టు ద క్యాండిడేట్స్ అనమాట. ఎందుకంటే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు లేని ఈ రోజుల్లో 2.4 lakh ఛాన్స్ కూడా ఇవ్వటం గొప్పే. అందుకని శాలరీ తీసి పక్కన పెట్టుకుంటే స్టార్టప్ వాటిల్లో ఏదైనా జాబ్ రావటం అనేది ఇండియాలో అద్భుతమైన విషయం అండి. ఎందుకంటే ఇండియాలో స్టూడెంట్స్ ఎక్కువ, కాలేజెస్ ఎక్కువ, జాబ్ క్రియేషన్ తక్కువ ఉంది. ఇలాంటి టైంలో ఏ కంపెనీ ఇలానే ఉంటుంది. ఇతను పబ్లిక్గా చెప్పాడు, వేరే కంపెనీ చెప్పలేదు, అంతే తేడా అండి. అందుకని ఈవెన్ టీసీఎస్ అయినా ఇప్పుడు వాళ్ళన్నీ కూడా స్టార్టింగ్ శాలరీలు అన్నీ కూడా, ఈవెన్ బీటెక్ వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తున్న శాలరీ హార్డ్లీ 3 to 4 lakh ప్యాకేజీ. అయితే ఇప్పుడు ఈ చెప్పిన 2.5 lakh ప్యాకేజీ డిగ్రీ వాళ్ళకండి, అంటే బీటెక్ వాళ్ళకైతే 4 lakh దాకా ఇస్తున్నారు. ఏదైనా కానీ ఇంత ముందు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ బీటెక్లు వీటన్నిటి కూడా స్కిల్ ఎవరి పనికి వస్తుంది మీకు అంటే వాళ్ళ దగ్గరే ఆన్సర్ లేదు. ఇది ఎవరి పనికి వస్తుంది మీ స్కిల్ అంటే? ఇప్పుడు నాకు డ్రైవింగ్ స్కిల్ ఉందనుకోండి, రోడ్డు మీద ఎక్కడైనా సరే నాకు ఆ స్కిల్ యూజ్ అవుతుంది. ఏ ఓలా ఓబర్కి వెళ్ళినా సరే నెలకు 30,000 వస్తుంటే 8 ట్రిప్పులు కంటే 2 ట్రిప్పులు నేను కొట్టుకోవచ్చు. ఎంటర్ప్రినర్గా నేను సెటిల్ అవ్వచ్చు, ట్రావెలింగ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు. నువ్వు అదే జావా నేర్చుకున్నావు అనుకోండి, నీ జావా స్కిల్ ఎవరి పనికి వస్తుంది అంటున్నా? ఎవరికో 1% పాపులేషన్ పనికొచ్చి దాన్ని నువ్వు నేర్చుకొని నాకు జాబ్ కావాలని వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఇంతే ఉంటాయి ఇవన్నీ. అందుకని రాను ఏంటంటే ఈ డిగ్రీలు, ఈ ఎంబీఏలు, బీటెక్కి రెలివెన్స్ పోతుంది. ఒరిజినల్ స్కిల్ ఏమి ఉంటుందో వీళ్ళ దగ్గర. ఉంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ లేదనమాట ఇక్కడ. అందుకని ముందు రోజుల్లో ఈ టైపు 2.8 lakh ప్యాకేజీలు దొరుకుతాయంటే అవి కూడా దొరకవండి. ఇంకా దారుణమైన స్థితికి వెళ్తుంది. ఎందుకంటే 25 లక్షల మంది ఫ్రీగా అయిన వర్క్ చేస్తారు. ఎందుకు అందరూ 2-3 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మరి ఎందుకు వెళ్తున్నారు? రీజన్ ఏది? శాలరీ చాలకే. శాలరీ జెన్యున్గా ఇస్తే ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పెడతారండి ఎవరైనా? వాళ్ళు ఎవరికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు లేకే కదా ఫేక్ డాబ్ పోతుంది వాళ్ళు. అంటే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఈవెన్ 1 lakh కూడా చేసేవాళ్ళు ఉంటారు ప్రయాణం. 2-3 years ఫ్రీగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ చూపించడం అనేది ఇక్కడ కాన్సెప్ట్ తప్ప శాలరీ కానే కాదు. ఎందుకంటే ఈ శాలరీ నచ్చిన వాళ్ళు ఎట్టాకు రారు, నచ్చిన పోతారు. యూ గాట్ ఇట్. అందుకని 25 లక్షల మందిలో యావరేజ్ మీద అందరికి జాబులు చూపించామనుకోండి, ఫ్రీగా చేయడం కూడా చాలామంది క్యాండిడేట్ రెడీగా ఉంటారు. అది ఫెయిర్ మేనర్లు ఇస్తున్నారా లేదా సెకండరీ.
ఫస్ట్ అయితే ఎంప్లాయ్మెంట్ ఉండాలి కదా వాళ్ళకి. లాస్ట్ 2 years నుంచి మార్కెట్ చాలా స్ట్రగుల్ అవుతుందండి. ముందు రోజులు ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవుతుంటుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ గ్రౌండ్ లెవెల్లో బాగా వాడుతున్నారు కాబట్టి. ఎందుకంటే కంపెనీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కంపెనీ లాభాలు పెరుగుతున్నాయి, ఎంప్లాయ్ కౌంట్ తగ్గుతుంది. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు రిక్రూట్ చేయట్లేదని అర్థం, అంతే కదా. రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు వాళ్ళు. ముఖ్యంగా యంగ్స్టర్స్ మాత్రం కంపల్సరీ వాళ్ళు అప్డేట్ అవుతూ ఉండాలి, ఫైనాన్షియల్గా ఎడ్యుకేట్ అవ్వాలి. అండ్ మీరు చెప్పిన మెయిన్ పాయింట్, ఎవరో 1%కి ఉపయోగపడే స్కిల్ నేర్చుకొని మనం బతికేద్దాం అప్డేట్ చేసుకొని డిమాండ్ చేయడంలో అర్థం ఉంది. కానీ నార్మల్ బీటెక్లు చేసేసి నాకు 10 లక్షల ప్యాకేజ్ కావాలంటే మీరు అనుకుంటే రాదండి. కంపెనీలో ఛాన్స్ ఉంటే వాళ్ళు ఇస్తారు. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఓపెన్గా ఇలా 2.8 lakh ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే ఈ శాలరీకి కూడా కొన్ని లక్షల అప్లికేషన్ వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి నిజంగా వాళ్ళకి స్కేర్సిటీ ఉంటే 10 lakh ఇస్తారు. ఎండ్ ఆఫ్ ది ఇది డిమాండ్ సప్లై మార్కెట్. ఇది నువ్వు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎవరు, నువ్వు డిమాండ్ చేస్తే వాళ్ళు ఎవరు. అది గవర్నమెంట్ జాబ్స్ కాదు, డిమాండ్ చేస్తే నువ్వు తెచ్చుకోవడానికి కదా. అందుకని స్కిల్ బేస్డ్, అందుకని స్కిల్ డెవలప్ చేసుకోండి, రెలవెన్సీ ఉన్న ఇండస్ట్రీకి ట్రై చేయండి. అప్పుడు నీకు ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కానీ నీ వాల్యూ ఎక్కడుందో నువ్వు అక్కడ ట్రై చేయాలి తప్ప వాల్యూ లేని చోట నువ్వు ఫైట్ చేయలేవు. అండ్ ప్రాక్టికల్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేశారు సార్ మీరు. బట్ అన్ఫార్చునేట్లీ మనం 2024లో ఉండి కూడా ఇంకా ఇలా 20,000 శాలరీస్ కోసం మెట్రోపాలిటన్ సిటీలో జనాలు ఉండి వర్క్ చేస్తున్నారంటే ఇట్స్ వెరీ బ్యాడ్ అండి ఇది. ఎందుకంటే పల్లెటూరులో కూర్చొని వ్యవసాయం చేసుకునే కూలీలకే నెలకు వచ్చి 15,000 ఇస్తున్నాయి ఈ రోజుల్లో. ఇంకా మెట్రోపాలిటన్ సిటీలో ఉండి లైఫ్ స్టైల్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ డిగ్రీ జోన్లకైనా సరే ఇట్స్ అన్ఫేర్, డెఫినెట్గా అందులో డౌట్ లేదు. బట్ ఇప్పటికైనా యూత్ రిలీజ్ అవ్వాలి, రెలవెన్స్ ఏంటి అనేది. డిగ్రీ చదువుతున్నాం మనం 3 years, బట్ ఏం నేర్చుకుంటున్నాం, అది ఇండస్ట్రీ రిలవెన్స్ ఎక్కడుంది అక్కడ. అందుకని రిలవెన్సీ ఉన్న సార్ట్ స్కిల్ తెచ్చుకోండి. అది కోడింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా పైథాన్, జావా ఏదైనా కావచ్చు. బట్ ఇట్ షుడ్ బి రిలవెన్స్ ఉండాలి, సంథింగ్ యూనిక్నెస్ ఉండాలి మీ దగ్గర స్కిల్లో. ఉంటేనే డిమాండ్ చేసే రైట్ నీకుంటుంది. ఓకే, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ లేకుండా నువ్వు డిమాండ్ చేయలేవు, 2 lakhs శాలరీ చాలా ఇవ్వలేవు. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఈవెన్ 10 years నుంచి రైల్వే ఏం రిక్రూట్ చేస్తున్నారండి వాళ్ళు. అచ్చం గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి లేదా అవుట్డేటెడ్ సిలబస్ మీద డిపెండ్ చేయకూడదు. ఇండియాలో ఉన్న ఇప్పుడున్న సిలబస్ మనం చూసుకుంటే బీటెక్లు కావచ్చు, ఈవెన్ డిగ్రీ కావచ్చు, అన్నీ అవుట్డేటెడ్ సిలబస్లు. ఎక్కడ ఉన్నాయి రిలవెన్స్ అవన్నీ. స్కూల్స్ జానీ ఎస్ పాపాయ్ చదువుకోవడానికి స్కూల్ పోవాల్సిన అవసరం ఏంటండి. యూట్యూబ్లో ఆన్ చేస్తే అందుకన్నా ప్రొనౌన్సియేషన్ క్లియర్గా ఉన్న వీడియోస్ వస్తాయి. ఈ రోజుల్లో యూ హ్యావ్ టు రీడిఫైన్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు కాదండి, ముందు రోజుల్లో ఇంకొక 10 years దాటితే సినిమా ఆగపడుద్ది. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్కి సినిమా ఆగపడుద్ది. ఎందుకంటే రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది, ఆటోమేషన్ ఇంకా ప్రాసెస్ ఎక్కువ అవుతూ ఉంటే కంపెనీస్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటే ఇంకా తగ్గుతూ ఉంటుంది, జనాభా ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ ఎడ్యుకేషన్ బయటకు అయ్యే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. ఇంతమందికి జాబ్ చూపించేంత స్కోప్ లేదండి. రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ ఆమె గీతా గారు చెప్పారు, వాళ్ళు ఇండియాకి 6 కోట్ల జాబ్స్ కావాలి అర్జెంటుగా. అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ వాళ్ళు 18 crores ఏమో జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడున్నాయండి జాబ్స్? ఎక్కడున్నాయి జాబ్స్? ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ క్రియేట్ చేస్తే తప్ప జాబ్స్ ఎక్కడున్నాయండి? సో కొత్త బిజినెస్ అనేది పుట్టుకొస్తే తప్ప వీళ్ళకి ఆప్షన్ అనేది లేదు అంటారు. అది అందుకోయిందంటే మన ఎడ్యుకేషన్ అయితే స్కిల్ ఓరియంటెడ్ అయి ఉండాలా. ఆ స్కిల్ ఇమ్మీడియట్గా సొసైటీకి ఉపయోగపడేలాగా ఉండాలి, ఎవరికో కాదు నీకు. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెంచేలాగా ఉండాలి ఆ స్కిల్స్. ఎప్పుడైనా వాళ్ళకి ఏదో పనికొచ్చేలా, ఇండస్ట్రీ పనికొచ్చేలాగా ఉండదు. MBA 4 years అవుతాడు, ఒక పెన్ను అమ్మేసి రమ్మంటే వాళ్ళు అమ్మలేడు బయటకు వెళ్ళి. అమ్మలేనప్పుడు ఆ MBA ఎందుకు, పర్పస్ ఏంటి ఇంకా? ఓకే, ఇప్పుడు MBA ఫినాన్స్ అంటాడు, బ్యాలెన్స్ షీట్ రీడ్ చేయడు. రీడ్ చేయలేనప్పుడు MBA ఎందుకు? 3 years కోర్స్ అవి ఏం చేసుకోవడానికి. బీటెక్ అంటాడు, జావా అమెరికా వచ్చి నేర్చుకుంటాడు. 4 years ఏం చేశారు బీటెక్లో? అంటే బ్యాక్గ్రౌండ్ ఈ పర్పస్ ఏంటంటున్నాను అంటుంది అది. అందుకని ఇవాళ రేపట్లో పైథాన్ 1 monthలో నేర్చుకోవచ్చు. ఎనీబడి కెన్ లెర్న్ దట్ వన్. దానికి బీటెక్లు ఎందుకండి? నేను పైథాన్లో కోడ్ చేద్దాం అనుకుంటే బీటెక్ అవసరం లేదు. అందుకని ఎనీబడి కెన్ లెర్న్ ఎనీథింగ్ ఇక్కడ. అలాంటప్పుడు రిలవెన్స్ పోతుంది మీకు. పోతున్నప్పుడు ఇలాంటి కంపెనీస్ ఇలానే ఆఫర్ చేస్తున్నారు అక్కడ. అందుకని ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. అండ్ అలాగే ఎంప్లాయీ కూడా, వీళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇంత లో శాలరీకి డిగ్రీ చదివినా సరే, ఈవెన్ వాళ్ళని కూడా ఇన్స్టాల్ చేయడం నథింగ్ బట్. ఇంత లో శాలరీ మీద మెట్రోపాలిటన్ సిటీలో ఉండి జాబ్ కాదు. ఇదైతే రూరల్ ఇండియాలో ఉండే ఈ శాలరీ ఆఫర్ చేయడం అర్థం ఉంది. బట్ మెట్రోపాలిటన్ సిటీలో కూర్చొని ఇయర్లీ ప్యాకేజ్ 2 lakhs అని చేయటం కూడా ఇదే. బట్ సొసైటీలో అలానే ఉందండి ఇలా రేపట్లో. ముందు రోజులు ఇంకా చాలా పెయిన్ భరించాల్సి వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు రీడిఫైన్ అవుతున్నాం మొత్తం ప్రతిదీ. అంటే ఇది హార్ష్ ట్రూత్ సార్, ఇది నమ్మాలి. రియాలిటీ. అంటే ఎంత ఇబ్బందిగా ఉన్నా, ఎంత చేదుగా ఉన్నా నమ్మాల్సిన నిజం ఇది. వరస్ట్ ఏంటంటే TCS అండి, ఇండియాస్ నెంబర్ 1 IT కంపెనీ. మన CA వాళ్ళ రిక్రూట్మెంట్కి వెళ్ళింది, అది 7 lakh ప్యాకేజ్ అండి. 7 lakh ప్యాకేజ్. మావాడు ఇంట్లో కూర్చొని 7 lakhs సంపాదించుకుంటున్నాడు ట్రేడింగ్ మీద. ACCA మావాడు కూడా సేమ్ ఇది రెలవెంట్లో ఉన్నాడు. ACCA ఇంట్లో కూర్చొని సంపాదించుకుంటున్నాడు. జాబ్ ఎందుకండి? వాడు క్యాంపస్ రిక్రూట్మెంట్కి వెళ్ళి 7 lakh ఆఫర్ చేస్తున్నారంటే ఏమనుకోవాలండి దాన్ని? TCS చిన్న కంపెనీస్ కాదండి, ఇది నన్నన్ కంపెనీ అంటే అర్థం ఉంది. వాడు వెళ్ళింది క్యాంపస్ రిక్రూట్మెంట్, చిన్నటికి కాదు.
అక్కడ ఇవ్వాల్సిన గ్రేట్ శాలరీని 7 లక్షలు సీఏకి రికమెండ్ చేస్తున్నాడు. అది ఎప్పుడో 10 years బ్యాక్ సీఏ కొన్ని శాలరీలు అండి ఎంఎన్సీ కంపెనీలో. 10 years ఎక్కడ ఇప్పుడెక్కడ. అందుకని సిస్టమ్ మారాలి, క్యాండిడేట్స్ మారాలి, అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మారాలి. బట్ ఎండ్ ఆఫ్ ది నువ్వు బెదిరించి వాళ్ళ దగ్గర శాలరీ తీసుకోలేవు. డిమాండ్ చేసి తెచ్చుకునేది కాదు. ట్రూత్ ఏంటంటే అన్లిమిటెడ్ సప్లై ఉంది ఇండియాలో, అన్లిమిటెడ్ సప్లై ఉంది. ఎంత శాలరీ కన్నా వర్క్ చేసేటానికి రెడీగా ఉన్నారు యూత్ కూడా. ఎందుకంటే వాళ్ళ స్కిల్ రిలవెన్స్ లేదు కాబట్టి కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేసి తక్కువ రేట్గా వర్క్ చేస్తున్నారండి ఎథికల్ లేకుండా. చేసేది ఏం లేదు. మనం ఐ థింక్ అది కంపెనీకి దగ్గర అంటే కూడా ఎవరైతే ఇండివిజువల్ ఉన్నారో ఆ ఇండివిజువల్ దగ్గర నుంచే సొల్యూషన్ మొదలవ్వాలి. సో మీరు చెప్పిన పాయింట్. అందుకని మనం ఒక ఆర్గనైజేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక టీచర్స్ గురించి మాట్లాడతాం. ఎంటైర్ సొసైటీలో అన్ని కంపెనీస్ ఈ స్టూడెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. అందుకని మీరు కొంచెం రిలవెంట్ స్కిల్ డెవలప్ చేసుకొని దాన్ని పోవడం చాలా అవసరం. సో ఈ చేంజ్ అనేది ఇండివిజువల్ దగ్గర నుంచి మొదలవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.